హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియో తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ సెకండ్ ఇయర్ లో జస్ట్ పాస్ అవ్వాలంటే ఏ రోమన్స్ చదవాలి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తున్నాండి. సో జస్ట్ పాస్ అంటే 47 మార్క్స్ కి మనం అటెంప్ట్ చేస్తాము, కనీసం పాస్ అయిపోవచ్చు అనమాట ఈజీగా. సో అవి కూడా ఏ రోమన్స్ అనేది మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం చూద్దాం. నేను ఇట్లా రౌండ్ అప్ చేసి ఉంటాను, ఆ రోమన్స్ మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే చూద్దాం, రోమన్ నెంబర్ 2 చూస్తున్నాము. ఇక్కడ ఎస్ఏలు ఉంటాయి పద్య భాగానికి సంబంధించి, పోయట్రీ ఎస్ఏస్ అన్నమాట. ఖచ్చితంగా మనకి 6 మార్క్స్ అయితే వస్తాయి. మీరు ఏదైతే నేర్చుకున్నారో ఎస్ఏ అది మాత్రమే కంప్లీట్ గా రాయండి, గుర్తున్న సబ్ హెడ్డింగ్స్ రాయండి. పర్ఫెక్ట్ గా ఎలా రాయాలనే రూల్ అయితే లేదు కాబట్టి కనీసం మీకు ఏదైతే అవగాహన ఉందో ఆ స్టోరీలో ఖచ్చితంగా ఆ స్టోరీ రాసుకుంటారండి. అలాగే థర్డ్ది కూడా ఎస్ఏ క్వశ్చన్ ఫ్రమ్ ప్రోజ్ అన్నమాట. గద్య భాగానికి సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ నేను ఇక్కడ టిక్స్ కూడా పెట్టాను. ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో నేను ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా రాశాను కాబట్టి వాటి నుంచి చెప్తున్నాను అనమాట మీకు. సో పద్య భాగం ఎస్ఏలు, గద్య భాగం ఎస్ఏలు చదువుకోండి. అలాగే నాంటెల్ ఉపవాచకం చాలా వరకు ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి. ఈ 2 లెసన్లు అనమాట. 8 మార్కులు అయ్యాయి మనకి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 6 మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ 6 మార్క్స్ ఉన్నాయి, మొత్తం 20 మార్క్స్ అయినాయి ఇప్పటికి. తర్వాత ఇది చూద్దాం. సో లెటర్ రైటింగ్ చూద్దాము. లెటర్ రైటింగ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోమన్స్ ని మిస్ అయితే చాలా వరకు మనకి ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. సో లెటర్ రైటింగ్ అయితే ఖచ్చితంగా 1, 2 కానీ లేదా 3, 4 కానీ చూసుకుని వెళ్ళండి అని చెప్పాం. 5 మార్కులు అయితే వస్తాయి. సో సందులు అనమాట, సందులు గ్యారంటీగా చూసుకుని వెళ్ళాలి. 1 to 3 లేదా లాస్ట్ 3 కానీ ఫస్ట్ 3 కానీ చూసుకుని వెళ్ళండి. ఇంకో విషయం ఏంటంటే పబ్లిక్ లో మనకి ఎలాగైతే సందులు ఉంటాయో అలాగే వరుస క్రమంలో ఇస్తూ ఉంటారు కాబట్టి వరుస క్రమాన్ని గుర్తుపట్టుకొని ఖచ్చితంగా పాస్ అయ్యేకి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలన్నమాట, వరుసగా వస్తాయి కాబట్టి. సో సందులకు వచ్చేసి మనకి ఎక్కువ మార్కులే ఉన్నాయి. అలాగే ఇక్కడ సమాసాలకు సంబంధించి ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, అవ్యయభావ సమాసం మాత్రమే చదువుకొని వెళ్ళండి. ఇక్కడికి మీరు చదువుకున్నట్టయితే ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే ఈజీగా మీరు 47 మార్క్స్ కి అటెంప్ట్ చేస్తారు. కానీ మీకు మినిమం 35 మార్క్స్ అయితే ఎక్కడ పోవు అనమాట. సో ఎక్కువ రిస్క్ లేకుండా ఇక్కడ 3 రోమన్లు, అక్కడ 3 రోమన్లు, 1 to 3 అండ్ 11, 12, 13, 14 15 ఇలా చదువుకొని వెళ్తే సరిపోతుంది.